Hello, hi everyone. Welcome to Mikosam Health and Education channel. Today topic is about scholarships. So scholarships అనేది ఎన్ని రకాలు ఉంటుంది అండ్ ఎక్కడెక్కడ ఉంటుంది అనే వాటి గురించి డీటెయిల్గా చెప్తాను. అయితే ఇండియాలో చాలా రకమైన స్కాలర్షిప్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, యూజీసీ అండ్ కొన్ని వేరే వేరే సంస్థలు వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో వాటి గురించి డీటెయిల్గా టాప్లో ఉన్న టాప్ స్కాలర్షిప్స్ అందిస్తున్న ఇన్స్టిట్యూషన్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఏ స్టేట్లో అయినా సరే స్టేట్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. దాని తర్వాత సెంట్రల్ స్కాలర్షిప్స్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి యూజీసీ పీజీ స్కాలర్షిప్ అని ఉంటుంది. పిఎంయుఎస్పి యోజన, ఓఎన్జిసి స్కాలర్షిప్స్ అండ్ ఏఐసిటిఈ పీజీ స్కాలర్షిప్స్ అండ్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్. ఇవి అయితే గవర్నమెంట్కి సంబంధించి ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. ఓవరాల్గా అందరికీ వర్తించే విధంగా వీటి గురించి మాత్రమే చెప్తున్నాను. ఇంకా ప్రైవేట్కి సంబంధించి చాలా ఉంటాయి. అయితే అందులో రెండు ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇవి రెండు అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటున్నారు. అందులో వచ్చేసి రిలయన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్స్. రిలయన్స్ స్కాలర్షిప్లో వచ్చేసి 5,000 స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు అండ్ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్లో వచ్చేసి 1,900 స్కాలర్షిప్స్ అనేది ఇస్తూ ఉన్నారు. సో వీటి గురించి నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత డీటెయిల్గా అవసరం లేదు. ఇన్డెప్త్గా మీకు అవసరం ఉంది అనుకుంటే ఆ నోటిఫికేషన్ పడినప్పుడు నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే వాళ్ళకి స్టేట్ కానీ సెంట్రల్ కానీ స్కాలర్షిప్స్ వస్తూ ఉంటుంది కానీ అది సరిపోదు అండ్ అదేవిధంగా కొందరికి రాకపోవచ్చు. చాలామందికి స్కాలర్షిప్స్ ఇలా ఉంటుందని చాలామందికి తెలియదు. చాలామందికి ఒకటే స్కాలర్షిప్ తెలుసు, స్టేట్కి సంబంధించిన స్కాలర్షిప్ మాత్రమే తెలుసు. సెంట్రల్కి సంబంధించి ఉంటుందని కానీ ఇలా అప్లై చేయాలని చెప్పి కానీ ఇలా ఎన్ని రకాలు ఉంటాయో చాలామందికి తెలియదు. చాలామంది పేద పిల్లలు కావచ్చు, మధ్యతరగతి పిల్లలు కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలామంది స్టాప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆర్థికపరమైన సహాయం లేకపోవడం. సో ఎకనామికల్గా వీక్గా ఉన్న వాళ్ళు వాళ్ళ డైలీ అవసరాలకి సరిపోతుంది కానీ ఎడ్యుకేషన్కి అఫోర్డ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ స్కాలర్షిప్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి స్టేట్ స్కాలర్షిప్స్. స్టేట్ స్కాలర్షిప్స్కి వచ్చేసి స్టేట్ని బట్టి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఒకరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. తెలుగు స్టేట్లో అయితే మినిమం 10,000 నుంచి 50,000, 60,000 వరకు ఉంది. అంటే ఒక్కొక్క కోర్సును బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇంత అని చెప్పలేము. ఒక్కొక్క స్టేట్లో ఒక రకంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్లో ఇంత ఇస్తారు కాబట్టి వేరే స్టేట్లో ఇంతే ఉంటుందని మనం చెప్పలేము. సెంట్రల్ స్కాలర్షిప్స్ అని ఉంటుంది. అందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ అందించే స్కాలర్షిప్స్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉంటుందో ఏదైనా స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మాత్రమే చేయాలి. ఎందుకంటే రెండిట్లో వర్తించదు. అండ్ ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా తెలిసిపోతుంది. అయితే మీరు అప్లై చేసుకునే ముందు ఈ స్కాలర్షిప్స్ ఏదైతే చెప్తున్నానో ఇందులో కొన్ని ఇయర్లీ స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి అండ్ కొన్ని ఏంటంటే మంత్ వైజ్గా ఇస్తూ ఉంటుంది. అండ్ యూజీ వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, పీజీ వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. అయితే ఇందులో మీకు ఏది బెస్ట్, ఏది వస్తుంది అని ఎక్కువ అమౌంట్ ఏది వస్తుందో అది చూసి అప్లై చేసుకోవాలి. సో ఇది గమనించాలి. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి అన్నిటికీ అప్లై చేయకూడదు. కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి, సెంట్రల్లో వచ్చినా స్టేట్లో వచ్చినా అది కూడా అప్లై చేసుకోవచ్చు. వాటి గురించి కూడా చెప్తాను. సో ఇందులో వచ్చేసి యూజీసీ పీజీ స్కాలర్షిప్స్. ఇక్కడ పీజీ ఎవరైతే చేస్తారో అంటే యూనివర్సిటీ లెవెల్లో యూజీసీ పీజీ స్కాలర్షిప్స్ అని ఇది ఫర్ మంత్కి వచ్చేసి 15,000 ఇస్తూ ఉంటారు. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి యూజీ అండ్ రెగ్యులర్ మోడ్లో గ్రాడ్యుయేట్ మెరిట్ స్టూడెంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది పీజీ స్టూడెంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇది 2 years వరకు ఇస్తారు. 2 yearsలో వచ్చేసి 10th month వరకు మాత్రమే ఇస్తారు. అండ్ 2 months అనేది మనకు హాలిడే ఉంటుంది కాబట్టి ఆ 2 monthsకి ఇవ్వరు. సో ఈచ్ మంత్ వచ్చేసి 15,000 ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు డీటెయిల్గా ఉంటుంది. అక్కడ చూసుకొని అప్లై చేయొచ్చు. దీని గురించి డీటెయిల్గా నోటిఫికేషన్ పడినప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్ చెప్తాను. వెబ్సైట్ వచ్చేసి scholarships.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తుంది. నోటిఫికేషన్ పడినప్పుడు మాత్రం హౌ టు అప్లై అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పిఎంయుఎస్పి యోజన. ఇందులో వచ్చేసి ఫర్ ఇయర్ 12,000 నుంచి 20,000 వరకు ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఎవరు ఎలిజిబుల్ అంటే యూజీ రెగ్యులర్ మోడ్లో చేస్తున్న వాళ్ళు అండ్ ఇంటర్మీడియట్ 10+2 మెరిట్ స్టూడెంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అంటే ఇది
ఇది కూడా 3 నుంచి 5 ఇయర్స్ మధ్యలో ఇస్తారు. కోర్స్ని బట్టి ఉంటుంది. కొన్ని కోర్సులు 3 ఇయర్స్లో అయిపోతుంది, కొన్ని కోర్సు 5 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి కోర్సుని బట్టి ఉంటుంది. యూజీ అండ్ ఇంటిగ్రేటెడ్ పీజీ వాళ్ళకైతే ఫర్ ఇయర్ 12,000 ఉంటుంది. అండ్ పీజీ అండ్ 4th ఇయర్ బీటెక్ వాళ్ళకైతే ఫర్ ఇయర్ వచ్చేసి 20,000 ఇస్తారు. హౌ టు అప్లై, ఇది కూడా scholarships.gov. అనే వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు అన్ని డీటెయిల్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ పడినప్పుడు మాత్రం ఇన్ డీటెయిల్గా డెప్త్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓఎన్జీసీ స్కాలర్షిప్స్. ఓఎన్జీసీ వాళ్ళైతే 2,000 స్కాలర్షిప్స్ అనేది ఇస్తున్నారు. అందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,000 ఉంటుంది, బీసీ వాళ్ళకి 500 ఉంటుంది, జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 ఉంటుంది. ఇందులో 50% ఉమెన్స్కి మాత్రమే ఇస్తారు, మిగతాది మెన్ వాళ్ళకి ఉంటుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే యూజీ కానీ పీజీ కానీ ఇండియన్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, రెగ్యులర్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, రెగ్యులర్ బేస్లో చేస్తున్న కోర్సెస్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఎవ్రీ మంత్ వచ్చేసి 4,000 ఇస్తారు అండ్ ఇయర్లీ వచ్చేసి 48,000 రూపీస్ అయితే వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్, ఇండియన్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ జనరల్ మెరిట్ రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ 60% మార్క్స్ అనేది వాళ్ళ 10+2 అంటే ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ 60+ మార్క్స్ అనేది కలిగి ఉండాలి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇందులో ఏంటంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇన్కమ్ లిమిట్ అనేది ఫర్ ఇయర్కి 2 lakhs అనేది ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 4,50,000 వరకు మాత్రమే ఉండాలి. దీనికంటే మించితే స్కాలర్షిప్స్ అనేది రాదు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీకు అడ్మిషన్ ఫామ్, దానికి సంబంధించిన ఐడి కార్డ్స్, ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ మెమోస్ అండ్ ఫోటో, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ కేటగిరీ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్, ఇవైతే కామన్. ఎప్పుడైనా సరే ఏ స్కాలర్షిప్ అప్లై చేసినా ఇవన్నీ పెట్టుకోవాలి. అండ్ ఎలా అప్లై చేయాలంటే దీని స్క్రీన్ పైన మీరు వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్లో లాగిన్ అయితే అన్ని డీటెయిల్స్ ఉంటుంది. నోటిఫికేషన్ పడినప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏఐసిటిఈ పీజీ స్కాలర్షిప్ స్కీమ్స్. ఇందులో వచ్చేసి ఫర్ ఇయర్కి వచ్చేసి 50,000 ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫర్ ఓన్లీ గర్ల్స్ అన్నమాట. ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. డిప్లొమా కానీ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఫర్ ఇయర్ వచ్చేసి బిలో 8 lakhs మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రం రాదు, ఎలిజిబిలిటీ కాదు. అందులోనూ ఏఐసిటిసి రికగ్నైజ్ అయిన ఇన్స్టిట్యూషన్లో మాత్రమే అడ్మిషన్ తీసుకొని ఉండాలి. అండ్ ఎలా అప్లై చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న scholarships.gov.in వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు అన్ని డీటెయిల్ వస్తుంది. దీని గురించి కూడా నేను డెప్త్గా నోటిఫికేషన్ పడినప్పుడు మాత్రమే చెప్తాను. నెక్స్ట్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్స్. డీటెయిల్గా చెప్పాలంటే ఇది ఎకనామికల్గా వీక్గా ఉన్న సెక్షన్స్ ఏదైతే ఉంటుందో ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అండ్ మీరు చదువు ఏదైనా ఉండాలి. అబౌవ్ 10th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. అండ్ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 నుంచి 4 lakhs బిలో మాత్రమే ఉండాలి. మినిమం అంటే డిప్లొమా కోర్స్ నుంచి పీజీ వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి డిప్లొమా డిగ్రీ పీజీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మినిమం 2 years నుంచి కోర్స్ పూర్తి అయ్యేంత వరకు స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇయర్లీ 3 termsలో ఇస్తారు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇస్తారు. నెక్స్ట్ ఇందులోనే స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ అని ఉంటుంది. ఇందులో కూడా 10th క్లాస్ నుంచి పైన చదువుతున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది కూడా 15,000 ఫర్ ఆనం ఇస్తారు. ఇది కూడా 4,500 ప్లస్ 4,500 ప్లస్ 6,000 ఇలా 3 installmentలో ఇస్తారు. ఎలా అప్లై చేయాలంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న LICindia.in అనే వెబ్సైట్లో లాగిన్ అయితే అన్ని డీటెయిల్ కనిపిస్తుంది. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇన్ డీటెయిల్గా వీడియో చేస్తాను, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలయన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్. ఇందులో ఎవ్రీ ఇయర్ వచ్చేసి 5,000 స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. యూజీ కానీ పీజీ రెగ్యులర్ మేడ్లో చేస్తున్న స్టూడెంట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇందులో కానీ తీసుకోవాలంటే కంపల్సరీ ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. రిలయన్స్ స్కాలర్షిప్స్ కోసం సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ వచ్చేసి 1 hour ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ 60 questions ఉంటుంది. అందులో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ అందులో వచ్చేసి కోర్స్ అనేది మినిమం 3 years నుంచి 5 years వరకు ఉన్న వాళ్ళు అందరికీ స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు. ఫర్ ఇయర్ వచ్చేసి
2 lakhs ఉంటుంది. యూజీ అండ్ పీజీ వాళ్ళకైతే 2 lakhs వరకు ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న www.scholarships.reliancefoundation.org అనే వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు అన్ని డీటెయిల్ కనిపిస్తుంది. ఇందులో కూడా మీకు నోటిఫికేషన్ పడినప్పుడు డీటెయిల్గా చెప్తాను హౌ టు అప్లై అనేది. ఇప్పుడైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్స్. ఇది కూడా 1900 స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉన్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th కానీ ఇంటర్మీడియట్ గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే చేయాలి. ఎలా చేయాలంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుతూ ఉన్నారో ఆ మెరిట్ స్టూడెంట్కి మాత్రమే ఇస్తారు. ఇది కూడా ఆన్లైన్లో చేసుకోవాలి, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. దాని డీటెయిల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందు నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. ఇది కూడా 2 నుంచి 4 years కోర్స్ వరకు మీకు స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు. ఫర్ ఇయర్ వచ్చేసి 24,000 ఇస్తారు, ఎవ్రీ మంత్ 2,000 ఇస్తారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.santurscholarship.com అనే వెబ్సైట్లో లాగిన్ అయితే అన్ని డీటెయిల్ వస్తుంది, అందులో చూడొచ్చు. మీకు నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇన్ డెప్త్గా వీడియో చేస్తాను, అప్పుడు డీటెయిల్గా చెప్తాను. ప్రింట్అవుట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ అండ్ ఆన్లైన్ ఫామ్ అనేది మీరు మళ్ళీ వీళ్ళకు ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్కి పంపించాలి. విప్రో కేర్స్ అండ్ సంతూర్ స్కాలర్షిప్స్, దొడ్డ కన్నేలి, సర్జాపూర్ రోడ్, బెంగళూరు 560035 కర్ణాటక. ఈ అడ్రస్కి అయితే ఆ ప్రింట్అవుట్ మళ్ళీ రిటర్న్ పంపించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. ఇది నేను కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కొన్ని అండ్ ప్రైవేట్ కొన్ని చెప్పాను. సో ఇన్ డెప్త్గా అప్పుడప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు అయితే స్కాలర్షిప్స్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇవే కాకుండా ఫారెన్లో అబ్రాడ్ వెళ్ళి ఎవరైతే చదువుదాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఉంటుంది, వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.